వార్త మొదటి అధ్యాయము 18, 19, 20 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అందరూ 20 అందరం చదువుదాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోకి వద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, 6, 7 వచనాలు చదువుదాం రండి. నేనే చదువుతాను, ఎందుకంటే అదంతా కలిసిపోయి ఉంటుంది. హెబ్రీ పత్రిక 10:5 వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చిన్న మాట ప్రార్థన చేద్దామా? తలలంచండి, కళ్ళు మూసుకుందాం. ఇటు అటు చూడద్దు. ఏ ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చామో అది ఆత్మీయమైనదై ఉండాలి. దేవుడు నన్ను తాకాలని ఉండాలి. యథార్థంగా దేవునితో చెప్పుకో, ప్రభా నీవు నాతో మాట్లాడడం అంటే ఏమిటి? లేఖనాలలో నుంచి నన్ను దర్శించు. ఈ దినం నేను ఏదైనా ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళాలి. నన్ను తాకు ప్రభా నీ హృదయంలోంచి అడుగు. దేవుని కృపగల తండ్రి, ప్రేమగల ఆయన, పరిశుద్ధుడైన దేవ, ఆశ్చర్యకరుడ, నమ్మదగిన వాడ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా మధ్యలో సింహాసనాసీనుడు అయి ఉన్నావు నాయనా. నీవెక్కడుంటే అక్కడ పరలోక రాజ్యము సైతమే అంత అక్కడ ఉంటుందని నమ్మి నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో, ఈ స్థలములో మీరే మహిమ పొందండి. రక్షకుడుగా ఇంకా రక్షణను స్వీకరించని వారికి మీరు మాట్లాడి దర్శించి గొప్ప రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో 2000 సంవత్సరాల క్రిందటే నీవు సమస్తమును జరిగించి మా రక్షణ కార్యమును ముగించిన దేవుడు. దాన్ని పొందుకోవడానికి, అనుభవించడానికి, ఆనందించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతం ఎల్లన్నీ వశం చేసుకునండి. అపవాది క్రియలేసును బంధించి హృదయాలను తాకమని, స్పర్శించమని యేసు నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, 2 మూల వాక్యాలు నేను చదివిపించాను. ఒకటేమో ఏమండి, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మరియను గూర్చినటువంటి సందర్భం. ఆయమ గర్భధారణ, పరిశుద్ధుడు ఆయమ కడుపులో నుంచి ఎలా పుట్టాడు, ఈ విషయాలన్నీ. అలాగే 2వది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఈ లోకములోనికి ప్రవేశించిన విధానం, హౌ హీ ఎంటర్ ఇన్ టు దిస్ వరల్డ్ అనేది 5వ వచనంలో. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ, ఆయన అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన బాగా గమనించిన, ఆయన అని అక్కడ ఉంది చూసా, ఆయనే ఈయన. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన ఆయన ఎవరు? అక్కడ వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, దేవుని కుమారుడు, రక్షకుడు ఈ లోకానికి ప్రవేశించటం. ప్రవేశం అనేది ఎలా జరుగుతుంది? తల్లి గర్భంలో నుంచి రావటమే. ఎవరికైనా వేరే సోర్స్ ఏమీ లేదు.
ఏ మనిషి అయినా కానీ, ఈవెన్ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఏమన్నాడు? స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. స్త్రీలు కన్న వాళ్ళలో టాప్ మోస్ట్ పర్సనాలిటీ ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను. అతను వచ్చిన ఎలిజబెత్ గర్భం నుంచి వచ్చాడు. సాక్షాత్తు రక్షకుడు వచ్చిన మరియ గర్భం నుంచి వచ్చాడు. ఇక్కడున్న మనము ఎవరు స్పెషల్ కాదు, అందరూ కూడా తల్లి గర్భం నుండే వచ్చాం ప్రియులరా. అయితే యేసు ప్రభు యొక్క జన్మము ఒక ప్రత్యేకం ఏంటంటే, మనము పుట్టాము గనుక చనిపోతున్నాం. పుట్టినవాడు ఏమంటారు సామెత? పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి గిట్టుతున్నాం. కానీ యేసు ప్రభు అట్లా కాదు. అసలు వచ్చిందే యజ్ఞం కావడానికి. యజ్ఞం కావాలంటే పుట్టాలి. మనమేమో పుట్టాం కాబట్టి చనిపోవడానికి అందరం. ఏంటంటే యేసు ప్రభు స్పెషల్ అంటే, నీ ప్రియుని విశేషం ఏమంటే, నా దేవుని విశేషం ఏంటంటే, ఆయన అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం కావడానికి, చేయడానికి ఆయన పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అసలైన వచనం ఒకటి ఉంది, 21. ఇదే మెయిన్ 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి. ఆయనే అంటే అర్థం, ఆయన మాత్రమే రక్షిస్తాడు. ఎక్కడి నుంచి? ఎవరు వాళ్ళు? తన ప్రజలు. దేవుని ప్రజలే పాపములలో ఉన్నారు, పాపం బంధకాలలో ఉన్నారు. ఎప్పటి నుంచి జరిగింది అది? ఆదాము కాడి నుంచి జరిగింది. ఆదామును దేవుడు ఏదోని తోటలోంచి వెళ్ళగొట్టక ముందే ఒక ప్రవచనం పలికాడు. 3:15 ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక ప్రవచనం చెప్పాడు. ఈ అవ్వాదామును మోసం చేసి పాపం చేసేటట్టు చేసావు కదా సర్పమా, నేను వస్తాను వీళ్ళని విమోచించటానికి. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమె మీద కొట్టుదు అని. అది అనే సాట ఏముంది? ఒకటనేసి కింద ఏమన్నాడు ఫుట్నోట్లో? ఆయన సాక్షాత్తు దేవుడు చెబుతున్న ప్రవచనం ఏంటంటే, మరి నీకును స్త్రీకిని అంటే, నీకంటే ఎవరు ఇప్పుడు? అదే అది అర్థం కాకుండా పోకూడదు. సర్పం, సాతాను, అపవాది. నీకును స్త్రీకిని అంటే స్త్రీ ఎవరు? ఆమె సంతానము, ఇతని సంతానం ఉందంటే ఇప్పుడు స్త్రీ అంటే మరియ అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును. నీకును స్త్రీకిని. మరి ఆమె సంతానం అంటే, ఆమె సంతానం ఎవరు? యేసుక్రీస్తు. నీ సంతానం అంటే సర్ప సంతానం. పిల్లలు వింటున్నారా? మన క్రిస్మస్ అంటే ఏదో ఒక ఆచారం, కొత్త బట్టలు వేసుకోవాలి, ఆ రోజు పండగ కదా, వాక్యం విందాం, అంతా అయిపోయినాక భోజనాలు కూడా ఉంటాయి, అందరం కలిసి ఒకసారి కలుస్తాం, చాలా కాదు. ద మోస్ట్ జాయ్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ సాల్వేషన్. అందుకే పాట ఏం పాడతారు? పాట Joy to the world, the Lord is come. అంత మొత్తం పాడచ్చు. నేను యాక్చువల్ పాడదాం అనుకుంటే ఆ పాట, అందరూ స్పెషల్ సాంగ్లు పాడితే ఇంక ఎన్ని పాడాలను? ఈ లోకానికి ఏమొచ్చిందండి? జాయ్. నిజం చెప్పండి, ఉందా ఆ సంతోషం? యేసు ప్రభువుని అంగీకరిస్తే తప్ప ఆ సంతోషం రాదు. ఏసీ లోకంలో పుట్టాడు. పండు ప్రేమ్ కుమార్ అని ఒక ఆయన సినిమా డైరెక్టర్, ఒకప్పుడు పాత కాలంలో అతనుండే. ఆయనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా ఫ్రెండ్. ఇతనేమో సింగర్, అతనేమో డైరెక్టర్. అతను ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. పండు ప్రేమ్ కుమార్ అంటే ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అతనే రాసింది ఇది శుభోదయం అని. ఏమండి, ఈ పాటలు పాత పాటలు రాసింది ఆయనే. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన. వాట్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్.
ఈ లోకంలో యేసు జన్మించాడు, అది అందరికీ. వాట్ అబౌట్ యూ? క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్రిస్మసా కాదా? హల్లెలూయా చెప్దామా? కానీ అందరికంటే హల్లెలూయా చెప్తున్నాడు. నీకు యేసుప్రభు నీ జీవితంలోకి, నీ హృదయంలోకి ఎంటవైతే అది దేవుడు ఉదయించటం అంటే. హల్లెలూయా. వీళ్ళ యేసుప్రభుకు ఇంకొక పేరు నీతి సూర్యుడు. సూర్యుడు అని ఎక్కడ వస్తుందో అక్కడ ఉదయం ఉంటుంది, అస్తమయం ఉంటుంది. సూర్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉదయం ఉంటుంది, అస్తమయం కూడా ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నీతి సూర్యుడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. బైబిల్ తిప్పగలిగిన వాళ్ళు ఉంటే త్వరగా రండి. మరి కొద్దిసేపు నీ బైబిల్ తీసి చూడు. మలాకీ గ్రంథం చివరి అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. ఆయన ఎవరు? మామూలు సూర్యుడు కాదు. ఆంధ్రప్రదేశ్ గీతలో ఒక పాట ఉంది. నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక, పాతక జన రక్షక, పతిత పావన నామక సన్నుదింతుమో ప్రభో, సదమల మాకు భక్తితో సన్నుదింతుమో, సదమల మాకు భక్తితో. ఏమన్నాడు ఇక్కడ? మీకు నీతి సూర్యుడు ఉదయించు. మీకు అంటే ఇప్పుడు ఉన్న మనమందరం అనుకోవచ్చునా? నో. ఏమన్నాడు పైన? అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు. అందరికి కాదు. నీతి సూర్యుడు ఎవరికి ఉదయిస్తాడు? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వాళ్ళకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సూర్యుడు కాదు. ఆయన పేరు ఏమంటే నీతి సూర్య తేజమ. ఇంకొక ఆయన రాశాడు పాట, కోటి సూర్య ప్రభావము గలవాడ. కోటి మంది సూర్యులు ఒకసాటికి వస్తే ఎంత వెలుతురుంటుందో. దట్ ఈస్ జీసస్. బికాస్ హి ఈజ్ ఓన్లీ ద క్రియేటర్. ఆయన మాత్రమే సృష్టికర్త. ఆయన అర్థం చేసుకోవడానికి ఈ సూర్యుడు. ఈ సూర్యునికి ఉదయం ఉందా? అయితే ఆ సూర్యుని కూడా ఉదయించాలి. అదే క్రిస్మస్. ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి రావటమే, ఎంటర్ కావటమే, ఉదయించటమే. అయితే ఎక్కడి నుంచి ప్రవేశించవచ్చు ఈ లోకంలోకి? తల్లి గర్భములో నుండి. నా వైపు చూడాలి మీరు. అక్కడ ఇక్కడ దిక్కులు చూడొద్దు. రోజుచేపన్న ఒక 15 నిమిషాలు ఇక్కడ చూడండి. దేవుణ్ణి వైపు చూసే అవకాశం ఉంది. ఎప్పుడు కూర్చున్నప్పుడు అంత ఇటు అటు వేవరింగ్ మైండ్ వద్దు. లెట్ యు ఫోకస్. దేవుని మీద నేను నీ ఫోకస్ నిలబెట్టి తిన. దేవుని స్తోత్ర. ఏం చెప్పాను నేను చెప్తాను. ఎంతో ప్రిపేర్ అయ్యి ఇటుకు వచ్చి నిద్రపోవడానికా? మీరు చెప్పండి. క్రిస్మస్ బట్టలు వేసుకొని స్నానం చేసి 5 గంటలు లేచి ఏమేమో రెడీ అయ్యి బాగా ఇటుకు వచ్చిన తర్వాత మనం నిద్రపోయినాం అనుకో, అట్టర్లీ ద టైమ్ ఈజ్ వేస్ట్. కానీ దాన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుని సహాయంతో వినాలి. హల్లెలూయా. దేవుని సహాయంతో వినాలి. వీళ్ళని మూలవాక్యం డైరెక్ట్ పోతున్నా. యేసు ప్రభు ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు అంటే ఎక్కడి నుంచి ప్రవేశించాడు? మరియ గర్భము నుండి బయటపడినప్పుడు, సత్రములో ఆయన పుట్టినప్పుడు, ఈ లోకంలోకి ఎంటర్ అయినప్పుడు, అదే
మహాసంతోషకరమైన సువర్తమానం క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే దాని అర్థం గ్రీకులో, హెబ్రిలో, సరే అవన్నీ థియాలజీ అంతా మనకొద్దు. క్రిస్మస్ అంటే జనరల్గా మనకు అర్థమైంది యేసు పుట్టిన దినం. ఒక నాడు అసలు యేసు పుట్టినాడని రుజువు చేస్తే నేను 25 లక్షలు ఇస్తానన్నాడు. తెలుసా మీకు? 25 లక్షలు ఇస్తాను ఎవరైనా యేసు 20 అంటే అర్థం ఏంటంటే ఆయన పుట్టలేదు, ఆయన హిస్టారికల్ పర్సన్ కాదని చెప్పటానికి. ఓఫీర్ అని ఛాలెంజ్ చేశాడు. సరే ఆయన పుట్టినరోజు ఏదో నువ్వు చెప్తావేమో చెప్పు, నీ ₹1,00,00,000 ఇస్తాను అన్నాడు. సరే మాకు తెలియదు, నీకు తెలుసు కదా, తెలియనప్పుడు ఎందుకు అడుగుతావు అని అనడానికి. నువ్వు చెప్పు ₹1,00,00,000 ఇస్తాను అంటే విషయం ఏంటంటే ఒకటే. ఇప్పుడు మా నాయన పేరు రాజన్న, వాళ్ళ నాయన పేరు దానియేలే, వాళ్ళ నాయన పేరు మత్తయ్య, ఆల్ ఆర్ క్రిస్టియన్స్. కానీ వాళ్ళ నాయన ఎవరో మాకు తెలియదు. మీరు చెప్పండి, ఆయన పుట్టలేదు అన్నామా? ఆయన పుట్టింటేనే కదా మత్తయ్య పుట్టింది, మత్తయ్య పుట్టింటేనే కదా దానియేలయ్య పుట్టింది, దానియేలయ్య పుట్టింటే రాజన్న పుట్టినాడు, రాజన్న పుట్టినప్పుడు ఇప్పుడు చిన్న పాస్టర్ ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నేనున్నానంటే మా పితరుడు ఉన్నాడని లెక్క. మాలో రక్షకుడు ఉన్నాడు, ఆయన నిశ్చయితిచ్చాడు, రక్షణ కార్యం జరిగించాడంటే రక్షకుడు పుట్టాడని లెక్క. ఏ రోజైతే ఏమైందండి, ఏదో ఒక రోజు మొత్తం మీద అయితే మేము చేసుకుంటాం. హల్లెలూయా. పుట్టాడా లేదా? లోకరక్షకుడు నేడు బెత్లెహేమందు పుట్టి ఉన్నాడు. డిక్లరేషన్ బైబిల్లోనే ఉంది. ఎక్కడది? బెత్లెహేం. బెత్లెహేం అంటే మీకా గ్రంథం 5:2 అంటాడు, యూదా ప్రధానులలో నీవు అల్పమైన దానవు కావు. దట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ వర్క్. భూ ప్రపంచానికే అది ఒక సెంటర్ పాయింట్ అన్నమాట. ఒక ఆయన అన్నాడు, భక్తుడు, ఆడ వృత్తలేఖని పెట్టి ఇట్లా గీస్తే సెంటర్ పాయింట్ బెత్లెహేం అంటే దేవుడు భూమి మీద పుడితే కేంద్రంలో పుడతాడు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు జనాంగాన్ని బైబిల్ ఏమని పిలిచిందంటే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు 38:12. భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదని. ఎవరి జనులు? భూమి నట్ట నడుమ నివసించు జనాలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దాని పేరు మధ్యప్రాచ్యం. ఏం జరిగినా కూడా హిస్టరీ అంతా తిరిగే దాని చుట్టే. ఇజ్రాయెల్ దేశం మీద ఫోకస్ చేస్తే మొత్తం హిస్టరీ అంతా దాని మీద తిరుగుతుంది. ఎందుకంటే అది దేవుడు పుట్టిన స్థలం. హల్లెలూయా. మళ్ళా ఆ దేశంలో కూడా సెంటర్ పాయింట్ బెత్లెహేం. కాబట్టి కన్యక గర్భవతి పుడతాడు అంటే ఆయన పరిశుద్ధుడుగా ఉంటాడు. పురుష ప్రమేయం స్త్రీకి పుట్టినవాడు కాదు, ఆయన రక్తమే హోలీ. ఆదామును దేవుడు చేసేటప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన రక్తంతో చేశాడో అటువంటి రక్తమే యేసులో దేవుడు చేసిన ప్రత్యేక రక్తం, దేవుని రక్తం. అపోస్తుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. బాగా చూడండి, బైబిల్ ఉంటే తెరిచి చూడండి. యేసు అంటే ఎవరో అర్థమవుతుంది నీకు. ఎవరో నాకెందుకు అనుకుంటే రేపు పొద్దున నీవే జవాబు చెప్పుకోవాలి దేవునికి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఏమండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే సొంత రక్తం. ఎవరి రక్తం అది? దేవుని సొంత రక్తం ఒకటి ఉంది. అది మనకు సంబంధించింది కాదు, మన నాయన ఆదాములో నుంచి వచ్చిన రక్తం కాదు, అది సిన్ఫుల్ బ్లడ్. కానీ యేసులో ఉన్నది ఏంటంట, దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. గాడ్స్ బ్లడ్ ఇస్ హిస్ ఓన్ బ్లడ్. దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడు. ఎక్కడ? మరియ గర్భములో. దేవుని స్తోత్రం. అందుకే అందరిలాగా స్త్రీ కాదు, ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కంటానని చెప్పిన యెషయా 7:14 ప్రవచన నెరవేర్పు. అందుకే ఆమె భయపడింది. చూడండి, మత్తయి సువార్తలో
గబ్రియల్ దూత వస్తేనే ఆమె ఏదో భయపడిపోయింది, ఏం జరగబోతుందో అర్థం కాలేదు. కానీ ఇది ప్రవచనం అమ్మా, భయపడద్దు. ఒకసారి లేఖనముల వైపు నీ మనస్సు తిప్పు. చూడండి 21:21. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే. అదే ఒక మెసేజ్ అండి. ఎవరళ్ళు? తన ప్రజలు. ఎక్కడున్నారు? వారి సొంత పాపాల్లో బంధించబడి ఉన్నారు. వాళ్ళను విడిపించడానికి ఎవరు వస్తాడు? ఆయన మాత్రమే. ఆయన కూడా కాదు, ఆయన్నే యేసు తప్ప రక్షణ నీకు దొరకదు. అందుకే ఆయన ఏమన్నాడు? నేనే మార్గం. దేవుని స్తోత్రం కలుగును. ఆమె భయపడిపోయింది. 22లో ఏమన్నాడు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా ఆమె అన్నింది కదా. భయపడిపోయి 25లో ఆమె కుమారుని కను వరకు అక్కడ యేసేపు గురించి రాశాడు. అయితే ఈమె అర్థమైంది ఏంటంటే, ప్రవచనం ఏదైతే యెషయా గ్రంథంలో ఉందో అది ఇప్పుడు నాలో నెరవేరుతుందని అర్థమైంది. హల్లెలూయా. చెప్పండి, బైబిల్లో చాలా బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. సారా బ్యూటిఫుల్ లేడీ, 90 ఏళ్ళలో కూడా ఆమె చాలా చక్కగా ఉందని ఆదికాండం చెప్తుంది. రిబ్కా, రాహేలు, మీరు పలకరేంటి? ఏమో సార్ నువ్వు అంటుంటే మేము వింటుంటే. ఎస్తేరు, ఏమండి, చాలామంది బ్యూటిఫుల్ గర్ల్స్ వాళ్ళు. అయితే మరియను గురించి దేవుడు చాలా అందంగా ఉంటుందని రాసి అసలు ఏమి రాయలే. ఒకటే పాయింట్, కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పిన ప్రవచన నెరవేర్పు ఈమెలో జరగబోతుంది. ఎందుకంటే ఈమె ఏం పొందింది? కృపను పొందింది. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి రండి. అక్కడ గబ్రియల్ దూత, అక్కడ ఇక్కడ రెండు, అక్కడ లూకా రాస్తున్నాడు, ఇక్కడ మత్తయి రాస్తున్నాడు అంతే. లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు. మీరు చెప్పండి, అక్కడ ఏమన్నాడు? ఆ దూత లోపలికి అంటే ఏ లోపలికి వచ్చి అంటే ఈమె ఎక్కడ కూర్చోంది? ఇంటి లోపల కూర్చొనింది. ఆమె ఇల్లు ఎంత? చాలా చిన్నది, బీదలు. అసలు యేసు పుట్టినప్పుడు 8వ రోజు సున్నతి చేయాలంటే కూడా ఏదైనా అర్పించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేనంత బిలో పావర్టీ. చాలా బీదలు, అరిబీదలు అంటాం మన భాషలో. అరిబీదలు అంటే ఏదో ఉందంటే ఉంది, చిన్న ఇల్లు. ఆ ఇంటి లోపలికి ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు ఏంజల్. ఎక్కడైతే దేవుని దయ పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి పరలోకమే దిగి వస్తుంది. వేరే ఆప్షన్ లేదు. ఏమో అందగతేమి కాదు, కానీ ఆమె దయాప్రాప్తురాలు. ఎవరండి ఆమె? 28లో ఆమె పేరేంటండి? దయాప్రాప్తురాలు. నీకు దయ ప్రాప్తించిందమ్మా. ఏం దయ? దేవుని కుమారుడు నీ కడుపులో నుంచి ఈ లోకానికి ప్రవేశించబోతున్నాడు. మంచిది. ఆ దయ పొందింది ఏమా. బీదరాలే, ఆమె గుణవంతురాలు, ఘనురాలు. ఇంకొక విషయం, ఆమె చాలా తెగించాల్సి వస్తుంది. ఆమె యాక్సెప్ట్ చేసిందంటే తెగించాలి. కన్యక గర్భవతి కుమారుని అంటే కన్యక గర్భవతి కుమారుని కంటే ఊరుకుంటుందే లోకం. ఇక ఆ రోజు స్టార్ట్ అంతే, ఇక నిందలకి. ఇలా జరుగుతుందని ఆమెకు తెలుసు, కానీ ఆమె నీ మాట చొప్పున జరుగునుగాక నింది ఆమె. హల్లెలూయా. ఎంత బోల్డ్ డెసిషన్ అంటే. కానీ ఏమైనా అనుకోని ప్రపంచం, నేనైతే లోకరక్షకుని లోకానికి అందించాలి, లోకరక్షకుడు నాకుండా లోకంలోనికి రావాలి. కాబట్టి మరియ తెగింపు మామూలు తెగింపు కాదు. ఇప్పుడు బాగా వినండి, మరియకున్న తెగింపు నీకు నాకు లేకపోతే నీకు కూడా లోకరక్షకుడు నీ ద్వారా ఈ లోకానికి రాలేడు. రక్షింపబడిన ద్వారా రక్షకుడు చూడాలన్నా వద్దా ఈ లోకం? చాలామంది రక్షణ 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 అంటున్నారు. ఏంటి రక్షణ?
రక్షకుడు నీ ద్వారా వచ్చి లోకానికి కనపరుచుకోవాలి. ఏమైనా ఆహ్వానాలు ఉంటాయా? ఘనత ఉంటుందా? శాల్వలు నా వైపు చూసి మీరు అంతా అల్లెలు చెప్పండి. ఏమండి ఉపవాసం చేసినారేమో రాత్రి అంతా మీరు. నేను అందుకే ఏం చెప్తానంటే 24 రాత్రి ఎక్కువ మేలుకోవద్దండి. దట్ ఈజ్ మై అడ్వైస్. రాత్రంతా మీరు పండగ అంటే అదే సార్ మరి అంటే పండగ అదే అయితే వచ్చి చర్చిలో నిద్రపోతావు అది మరి. చర్చిలో దేవుని వాక్యం వినడానికి మనం మరి ముందు రోజు ఏం చేయాలి? మేలుకోవాలి. పండగ అంటే తినుబండారాలు కాదు, జీవాహారమైన యేసును తినటం. దేవుని స్తోత్రం కలుగును గాక. స్పిరిచువల్ అప్లికేషన్ చాలా ముఖ్యం వీళ్ళరా. గనుక ఇప్పుడు ఒక్క మాట చెప్పి నేను ముందుకు పోతా, ఆపేస్తా కాదు. చాలామంది అమ్మ అయిపోయింది నాయన అంటే మీరే చెప్పండి, ఈ టైంలో ఎవడైనా తింటాడండి? భోజనాలు తింటారా? అంతకంటే మించిన భోజనం మనం తింటున్నాం. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయి, దేవుడు నీకు ఆ మాట ఇస్తాడు. హల్లెలూయా. రండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కొద్దిసేపు ఆడ గడుపుదాం రండి. ఏంటి అక్కడ వ్రాయబడినటువంటి విషయం? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. మీరు చెప్పండి, ప్రశ్నకి జవాబు. ఎలాగ ప్రవేశించాడు? మరియ గర్భము ద్వారా. ఇప్పుడు హిజ్కియా ఫ్రాన్సిస్ చెప్పిన ఒక చిన్న మినిస్ట్రీ విషయం నీకు అందిస్తా. నువ్వు రిసీవ్ చేసుకుంటావు, రిజెక్ట్ చేస్తావు నీ ఇష్టం. రిసీవ్ చేసుకుంటే మాత్రం చాలా పవర్ నీ జీవితంలోకి వస్తుంది. రిజెక్ట్ చేస్తే మాత్రం అగ్నిగుండం కాసుకొని ఉంటుంది. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆమె అడిగింది భయపడి, ఇదేంటి పురుషుని ఎరుగని దాన్ని ఇదెలా జరుగుతుంది గర్భం ధరించటం అంటే? ఏమన్నాడు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా. మత్తయి సువార్తకు రండి ముందు. ఇది పరిశుద్ధాత్మ వలన కలుగును. తీయండి బైబిల్, చదవండి. 1వ అధ్యాయము చదివిన మూలవాక్యంలో ఇక రండి. ప్రియులారా 18 చదవండి. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. బాగినండి, ఇదే పాయింట్. ఇప్పుడు కాంట్రవర్సీ అంతా ప్రపంచం అంతా కోడై కూసేది మరియను భయంకరంగా దూషించడానికి, నిందలు పెట్టడానికి కారణం ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి. మీరు చెప్పండి, దేవుని ఆత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది. గర్భములో ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. అంటే వాక్యమై ఉన్న దేవుడు లోపల ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి వలన ఆమె గర్భం ధరిస్తూ ఉంది. దేవుని ప్రక్రియ ఇది. దయాప్రాప్తురాలు అన్నాడు. ఎక్కడ ఎవరు జన్మించాలన్న బాగా మతి పెట్టుకోండి. త్రిత్వమై ఉన్న దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. హోలీ ట్రినిటీ అంటున్నాం కదా, ఆ హోలీ ట్రినిటీ గాడ్ గన లేకపోతే అక్కడ ఒక జన్మం జరగదు. ఇప్పుడు మనం కూడా మన పుట్టిన స్థితి తెలుసు, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినాం. కానీ ఎలా వచ్చామంటే పాపంతోనే వచ్చినాం. చాలా కాలం వరకు పాపంలోనే బ్రతికాం. కానీ అక్కడగా ఒకరోజు వచ్చింది, సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సువార్త నీలో గర్భం ధరిస్తుంది. దట్ డే ఈజ్ నథింగ్ బట్ ద సాల్వేషన్ డే. ఆ రోజు రక్షణ దినం. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఇంకా పుట్టనట్టే గర్భం ధరించినప్పుడు ఎప్పుడు పుడతాడన్నా తెలుస్తుందా? మొన్న రామచంద్రకు కొడుకు పుట్టినాడు. డాక్టర్ ఏమో చెప్పిందట, పలానా రోజు మీకు ఉండొచ్చు, ఈ వారం ఇటు కానీ అట్లనా చెప్పేది. పలాని రోజు పుడతారని డాక్టర్లు కూడా చెప్పలేదు. ఏ రోజు నువ్వు పుడతావో ఒక్కరికే తెలుసు. ఎవరికి? దేవునికి. దేవుని స్తోత్రం కలుగును. దేవుని గురించిన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు గర్భం ధరించాలి. ఆ రోజు యేసయ్య యొక్క అక్షయ బీజం లోపల పడుతుంది. దీన్ని పేతురు రాసిన పత్రికలో పుట్టడం, ఆత్మీయంగా పుట్టడం ఎలా ఉంటుందో రాశారు చూడండి. రెండు పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం. మీరు ఏమండి ఏ బీజం నుండి కాదు, మీ నాయనది క్షయ బీజం, కానీ దేవుంది
అక్షయ శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మ గురించి ఒక్కది నేను చెప్పి పక్కన పెడుతున్నాను, మనల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు కానీ నేను కానీ దేవుని వాక్యం అనే అక్షయ బీజము నీ హృదయం అనే గర్భంలో, గర్భగుడి అంటారు కదండి హృదయంను, భారతదేశంలో ఏమంటారు తెలిసిన హార్ట్ను, గర్భగుడి. దాన్నే ధర్మశాస్త్రంలో కానీ కొత్త నిబంధనలో కానీ హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. కనుక అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం పని చేయాలి, అక్కడ గర్భం ధరించాలి. గర్భం ధరించిన వెంటనే పుడతారేమి? వాక్యమును గర్భము ధరించాలి, చాలా కాలం నువ్వు మోయాలి. పురుషులని కాదు, స్త్రీలని కాదు, ఇక్కడ హృదయం ఎవరుకున్నా సరే, దేవుని వాక్యం ఎవరు విన్నా సరే, స్త్రీలు రక్షణ పొందాల్సిందే, పురుషులు రక్షణ పొందాల్సిందే. లేకపోతే నీ పాపాలు నీతో కూడా ఉంటాయి. చనిపోయినప్పుడు అగ్నిగుండానికి తప్పదే నీ వెనక్కిరావు. ఒక ఆయన ఉండే, ఎప్పుడన్నా మోటార్ బైక్ లేకపోతే రవికుమార్ నన్ను అంతవరకు వదిలిపెడతావు అంటాడు. ప్రిన్సిపాల్గా ఉండే మాకు. ఎప్పుడన్నా రాండి సార్ కూర్చోండి అని వెనకలు కూర్చున్నప్పుడు అదే టైం అని నేను సువార్త చెప్తుంటే, సువార్త చెప్తే ఆయన 2 సార్లు అన్న మాట ఏంటంటే, నువ్వు సువార్త చెప్పాకయ్యా భయం అవుతుంది నాకు, సస్తే నరకం అని చెప్తావు నువ్వు, చాలా అసలు నీకు ప్రిన్సిపాల్తో మాట్లాడేటప్పుడు అట్లే మాట్లాడతావా అంటే, నేను ప్రిన్సిపాల్తో మాట్లాడలేదు సార్, దేవుని మాటలు బయటకు వచ్చేసినాం కాలేజీ నుంచి. నువ్వు ఎప్పుడు మాట్లాడినా సువార్త చెప్తావు, గుండెల్లో దడ పుడతావు. ఆ దడ పుట్టేది పాప భీతి. అంటే ఆ పాప భీతి స్థలములో దేవుని వాక్యం వస్తే దైవ భీతి అయిపోతుంది. ఆ రోజు నువ్వు రక్షణ పొందుతావు. నువ్వు రక్షణ పొందకపోతే నిత్యాగ్నిగుండం కాసుకుంది. మరి ఓకేనా? పోతావు అక్కడికి. 3వసారి పిలిచలే నన్ను ఇంకా, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా వీడు ఇదే చెప్తాడని చెప్పేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రీసెంట్గా 2-3 ఏళ్ళ కిందట ఆయన చనిపోయాడు. ఎక్కడికి పోయాడో తెలియదు. ఒకవేళ యేసును కలిగి మరణిస్తే, రక్షణ పొంది రక్షకుని కలిగి చనిపోతే దానికి ఎంత భాగ్యం అంటే, ఆ శిలువలో ఒక దొంగ ఉన్నాడు, వాడు చాలా అదృష్టవంతుడు. వాడు జీవితకాలం అంతా ఇష్టప్రకారం బ్రతికినాడు, కానీ లాస్ట్ డే యేసును అంగీకరించి చనిపోయాడు. వాడు చేసిన ఒకే ఒక సత్క్రియ యేసును అంగీకరించటం. తెలుసా, చాలా మంది ఏమనుకుంటాం, ఏదో చేస్తే మనకు రక్షణ వస్తుంది. నో, నువ్వేమి చేయలేవు ఆ రక్షణకు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే సింహాసనం మీద నుంచి దిగాల్సి వచ్చింది ఆ రక్షణ ఇవ్వడానికి. దట్ ఈస్ క్రిస్మస్. ఆయన భూమి మీదకి వచ్చి రక్త మాంసములు ధరించుకొని మన కోసం చనిపోయాడు. మనమెవరు? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడు కావాల్సి వచ్చింది. ఒకసారి ఓఫీర్ అన్న పెద్ద పండితులతో అడిగాడంటే ఈ ప్రశ్న, దేవుడు అంటే ఆన్నే కూర్చొని అన్నీ చేయొచ్చు కదా, కలుగును కాకంటే కలుగుతుంది, వాడు బాగుపడును కాకంటే బాగా అయిపోతాడు, వానికి ఇల్లు వచ్చును కాకంటే భూమే కలిగింది, ఇల్లు ఎందుకు రాదు? ఆ వాక్కులోనే అంత శక్తి ఉంది కదా, రక్షణ కూడా కలుగును కాక అనొచ్చు కదా అని అంటే, ఓఫీర్ అన్న చిన్నప్పుడు ఆ పండితులు చెప్పారంటే, బాబు ఆ నుంచి చేయలేని పని ఒకటి ఉంది. అదేంటంటే సిలువ యజ్ఞం కావాలి. మరణించాలంటే శరీరం ఉండాలి, రక్త మాంసాలు ఉండాలి. అది ఒక్కదానికోసమే యేసయ్య దిగాల్సి వచ్చింది. అదే మాట ఇక్కడ హెబ్రీ పత్రికలో రాశాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున, ఏమండి 14వ వచనం, 2:14 చదవండి ఇప్పుడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని, అనగా, మీరు చదువుతున్నది అర్థం చేసుకుంటున్నారా? తెలుగు ఏదో చదువుతున్నామని చదువుతున్నారా? బీ కేర్ఫుల్. ఆ వచనములోనే 2 సామ్రాజ్యాలు ఉన్నాయి, 2 రాజ్యాలు ఉన్నాయి. చదవండి ఇప్పుడు. అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు
జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో అర్థం కావడానికి నేను చదువుతాను, వినండి. ఇప్పుడు పైన 14 ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున కింద ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. దట్ ఈస్ ద కేస్. లేకుంటే పరలోకం నుంచి అన్ని చేయొచ్చు, ఆయన క్రియేటర్. ఆయన చేయలేనిది ఒకటే ఉంది, యజ్ఞం కావాలంటే నీకు ఒక శరీరం కావాలి. ఇప్పుడు రండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోకి. 10వ అధ్యాయము 5వ వచనంలో బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. చాలు చాలు. బలి అర్పణ దేవుడు కోరలేదంట. కోరకపోతే సిలువ ఎందుకు? ఆలోచన. బలి అర్పణ దేవుడు కోరుకోకపోతే సిలువ ఎందుకు? పాత నిబంధనలు జరిగిన జంతు బలులన్నీ ఎందుకు? పక్షులు కానీ జంతువులు పవిత్రమైన వాటిని ఎందుకు అర్పించినట్టు అంటే అవన్నీ దేవుని కుమారుడు యజ్ఞం అవుతాడు అనే దానికి సాదృశ్య పాఠాలు. హల్లెలూయా. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా కై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతియాగమునే చేసెదనిరతం, స్తుతియాగమునే చేసెదనిరతం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. ఏమన్నాడు? బలియు అర్పణ దేవుడు కోరడు. ఎవడు చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎవరు జంతు బలులు, పక్షు బలులు, ఆ బలులు, ఈ బలులు ఇవ్వడానికి దేవునికి ఇష్టం లేదు. మరి ఎందుకు ఇవన్నీ అంటే ఒక దినమున దేవుని కుమారుడే వచ్చి బలియాగం చేయబోతున్నాడు అనడానికి ముంగుర్తులు, సాదృశ్య పాఠాలు. హల్లెలూయా. చెప్పండి. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రంలో ఏమో ఇచ్చారు? జంతువులు, పొట్టేళ్ళు, మేకలు, ఎద్దులు, పక్షులు, పావురాలు, గువ్వలు. ఇవన్నీ ఎందుకంటే అవి కూడా ఏవి? పవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షులు. ఇప్పుడు చెప్పండి, పురుషుని ప్రమేయం లేకుండా పుట్టిన కన్యకకు పుట్టిన పవిత్రమైన రక్తము కలిగిన యేసు సిలువలో మరణించాలి కాబట్టి ఆయన పుట్టాలి. పుట్టటమేమో క్రిస్మస్, చనిపోవటమేమో మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. హల్లెలూయా. పిల్లరా, ఏమన్నా అర్థమైందా? ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్త మాంసాలలో పాల్గొన్నాడు. లేకపోతే యేసయ్య ఎందుకు రావాలండి భూమి మీదకి? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన అక్కడే ఉండొచ్చు, అన్ని పనులు చేయొచ్చు, కానీ రక్తం చిందించాలంటే రక్తం కావాలి. రక్తం చిందించాలంటే శరీరం కావాలి. రక్త మాంసములు గలవాడు. అయితే ఇక్కడ అన్నాడు 10లో, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక. ఏమండి, వింటున్నారా? హల్లెలూయా చెప్పండి అందరూ. మధ్య మధ్యలో ఇదే మనల్ని నిద్రలోంచి లేపే ఆయుధం. బలి అర్పణ కోరలేదంట, కానీ ఏం జరిగిందంట? నాకు ఒక శరీరము. యేసు ప్రభువుకు కన్య మరియ గర్భములో దేవుడు ఏమర్చాడండి? వన్ పర్టికులర్ హోలీ బాడీ. ఇవన్నీ కాదు, నాకు ఒక శరీరం అమర్చితి. ఎందుకు అమర్చితి? జవాబు కింద ఉంది.
దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మనకందరికి శరీరాలు ఎందుకు ఇచ్చాడు, లోపల రక్తమాంసాలు ఎముకలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని చిత్తం చేయమని. బట్ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ విల్. నీ సొంత చిత్త ప్రకారం బ్రతుకుతున్నావు. నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, కొడతాను చంపుతాను అన్నాడంట ఒకడు. ఎవరంటే తాళి కట్టినాడంట. అంటే తాళి కడతానే అంత అధికారం వచ్చింది. కొట్టుకోవడానికి కాదు రా ఇచ్చింది దేవుడు నీకు. భార్యను కొట్టడానికి కాదు దేవుడు ఇచ్చింది నీకు. భార్యతో సహజీవనం గడిపి భూమి మీద సాంసారిక జీవితంలో ఉండే దేవుడు, ఆయన భక్తులు ఎలా మింగిల్ అవుతారో అర్థం చేసుకోవడానికి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. హల్లెలూయా. అప్పుడప్పుడు దేవుడు భక్తుడు అలుగుతారు, అట్లనే భార్య భర్తలు అలుగుతారు. పెళ్ళి కావాలి, పెళ్ళి కావాలి. పెళ్ళి కాకపోయినా పెళ్ళి అయినా ఒకరికైతే పెళ్ళి ఖచ్చితంగా కావాలి. ఆయన దేవుని కుమారుడు, ఆయన భార్య పేరు సంఘం. పరమగీతలు ఆమె పేరు షులమ్మితి. దేవుని స్తోత్రం కలుగును. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. అయితే బాగా వినండి జాగ్రత్తగా. దేవుని కుమారుడు మరియ గర్భములో ఎలాగైతే దేవుడు శరీరాన్ని నిర్మించి లోపల రక్త మాంసాలు ఎలా పెట్టాడో, మనల్ని కూడా ఒక శరీరం ఇచ్చి భూమి మీద పంపాడు. లోపల ఉండే ఆత్మ మాత్రం నీది కాదు. ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చెప్పు, పలకండి అందరూ. ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మ ఎటర్నల్. నువ్వు ఒక శరీరం అమర్చుకొని వచ్చినావు. కొంతకాలం అయితే 80 ఏళ్ళు 100 ఏళ్ళు అయితే ముసలోడు వైపు చచ్చిపోతావు. కానీ ఆత్మకు ఎప్పుడు పుట్టింది ఆత్మ? మీరు చెప్పండి. నా పుట్టినరోజు అయితే 1969 ఆగస్టు 10 అనుకున్నా. చెప్తున్నా ఆగస్టు 10. కానీ నా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది? హెచ్కే ఫ్రాన్సిస్ గారు ఈ విషయం బాగా చక్కగా వర్ణించారు. జగత్తు పునాది వేయబడక ముందే యేసు క్రీస్తులు నేను ఉన్నాను. అంత లాంగ్ లైఫ్ ఆత్మది. ఆ ఆత్మకు ఒక శరీరం తొడిగి భూమి మీద పంపించాడు. యేసు ప్రభు ఒక శరీరం తొడిగి పని చేయమని పంపించాడు. ఏం పని? దేవుని చిత్తం నెరవేర్చాలి. నాయన, నాకైతే ఈరోజు అనిపిస్తుంది, ఈ క్రిస్మస్ పండగలకి ఈ వంటలు గింటలు తిండి తీర్థము బిర్యానీలు ఇవన్నీ చేసుకోవాలి, కానీ మేలుకొని మాత్రం కాదు. ఇక్కడ ఎంతమంది నిద్రపోతున్నారంటే 2-3 మంది. ఎంతో ప్రసవ వేదన పడి దేవుని దగ్గర సేవకులు నేర్పినవి అది ఎంత కలిసి ఒక అంశం నీకు అందించడానికి ప్రసవ వేదన పడుతుంటే నువ్వు తూగుతున్నావు. రేపొద్దున నీవు ప్రసవ వేదన పడాల్సి వస్తుంది. మేము హ్యాపీగా నిద్రపోతాం. యేసును కలిగి ఉంటే నీకు నెమ్మది. లేకపోతే ప్రతిరోజు నువ్వు ముఖం సొట్టబెట్టుకొని లేయాల. లేచి ఏందో తిండి లేదు, తీర్థం లేదు, ఆర్థిక ఇబ్బందులు, అది ఇది చింత, అంత చింత. పాట ఏమో చింత లేదిక. మొత్తం 14 లేచి చింత 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 చింత, ఫైనాన్షియల్ చింత, స్పిరిచువల్ చింత, ఫ్యామిలీ చింత, ఆ చింత ఈ చింత. పాట మాత్రం చింత లేదు ఇక యేసు పుట్టాడు. యేసు పుట్టాడు, నీకు చింత ఎందుకుందో ఇంకా బైబిల్ చెప్తోంది. దేని గురించి చింత పడకుండా ఉండాలంటే నీ ఆత్మలోనికి దేవుని వాక్యం రావాలి. గర్భధారణ జరగటం అంటే అదే. అక్షయ బీజం పడటం అంటే అదే. అక్కడ నీవు యేసును మొయ్యాలి మరియలాగా. పాపం మరియ కన్యక కాబట్టి అవమానంగా ఫీల్ అవుతుందని తెలుసు దేవునికి. అవమానం అయితే పర్వాలేదు, రక్షకుని అందించాలి. నా టార్గెట్ అంటది ఆయమ. చాలా త్యాగం స్త్రీ. ఏమండి, చాలా త్యాగం నిజమైన దేవుని బిడ్డలు త్యాగం చేస్తారు. దేవుని సంబంధం కాని వాళ్ళు త్యాగం చేయలేకపోగా స్వార్థంతో బతుకుతారు. ఈమె చూడండి, పరిగెత్త ఎక్కడికి పోయింది? ఎలిజబెత్ ఇంటికి పోయింది. 3 నెలలప్పుడు ఎలిజబెత్ ఇంటికి పోయింది. 6 నెలలప్పుడు అక్కడే ఉండింది. చాలా అవమానంగా ఫీల్ అయింది. అయినా ఆమె యేసును మోస్తానే ఉంది.
ఆమె గర్భధారణ జరిగినాక ఏం చేస్తుంది? ఆమె 9 నెలలు యేసును మోస్తూ ఉంది. యేసయ్య రక్తము వాక్యము కన్నా నువ్వు వింటే ఎవరిని మోయాలి ఈ లోకంలో? యేసు ప్రభుని మోసే వాళ్ళకి ఎవరికి పెద్ద ఘనత ఉండదు, చాలా వాళ్ళు కప్పరు. మీరు బాగా గమనించి, ప్రతి ఒక్కరికి ఈగో ప్రాబ్లం. స్టేజ్ ఎక్కి షాలో కప్పితే ఈగో ఫీల్ అవుతుంది హ్యాపీగా. కానీ యేసు నమ్ముకున్న ఎవరికి కూడా అవమానమే కదండి. మీకు ఈ లోకములు మిమ్మును ద్వేషించును. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏముంటుంది ఈ లోకంలో? ఎంత ద్వేషం ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏదో ఒకరోజు కళ్ళు మూసింది ఆలస్యం. స్లెప్ట్ ఇన్ క్రైస్ట్ అంటే అర్థం అది. యేసులో నిద్రిస్తాం, నిత్య జీవంలో మేలుకుంటాం, యుగ యుగాలు సదాకాలం దేవునితో ఉంటాం. దట్ ఈస్ ద అష్యూరెన్స్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? రక్షణ ఇచ్చాడు, రక్షకుడిని ఇచ్చాడు. ఈ రక్షకుడు నీకున్నాడా? వద్దు నాకేమైంది, అది అయింది, ఇది అయింది, చింత చింత, నీ ఫేస్ నిండా చింత. కాయ ఎట్లా చింత తెచ్చినా అది ఒక ప్రాబ్లం ఉంది క్రైస్తవుల్లో. నిజంగానే చింత పోగొట్టుకున్నారు యేసుప్రభు దగ్గరికి వచ్చి. కానీ పులుపు చావాల, స్వార్థం చావాల, పగ చావటంలా, ద్వేషం కక్ష చావటంలా. భయం అవుతుంది అసలు. బైబిల్లో ఉన్న దేవుడు సమస్తం నుండి విడిపించే దేవుడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు యోబు. ఏమన్నాడండి? నీ విమోచకుడు చెప్పు. నా విమోచకుడు సజీవుడు. ఇప్పుడు ఉన్నాడా మరి సజీవుడు అంటే? ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడండి. గాడ్ హ్యాస్ గివెన్ మీ ద వండర్ఫుల్ కాల్ రిగార్డింగ్ హిస్ మినిస్ట్రీ. అసలు వీటికి ఆదోనికి వచ్చి ఏదో సేవ చేయ, ఏదో బ్రతుకుదామని వచ్చినట్టు వచ్చాం మేము. కానీ ఇక్కడికి వస్తే సేవ ఉంది. దేవుడే ప్రారంభిస్తే దేవుడు ఎవడు దాన్ని ఆపలేరు. దేవుడు తలుపులు తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడు. కాబట్టి ఈ దినము మరియ తెగించి గర్భము ధరించి గర్భాన్ని మోసి చివరికి క్రిస్మస్ రోజు యేసుని ఈ లోకానికి ఇచ్చింది. ఫస్ట్ వన్, దేవుని వాక్యము చేత నువ్వు గర్భధారణ జరగాలి. నీకు దేవుని అక్షయ బీజం నీలోకి అంతరంగంలోకి వెళ్ళిపోవాలి. హృదయాంతరంగంలో అతి పరిశుద్ధ స్థలంలో పోయి కార్యం జరిగించాలి. దేవుని వాక్యం 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయి ఎముకలను మూలుగులను విభజించినంత మట్టుకు లోపలికి. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఎక్కడ దూరుతుంది? ఎముకలను మూలుగలు ఏమన్నాడు? ప్రాణాత్మ ఏమన్నాడు అక్కడ చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చదవండి. అది ఎప్పుడు మర్చిపోదు ఈ మాట. 4వ అధ్యాయం 4వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం, చెప్పండి ఇప్పుడు చెప్పండి. దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఇప్పుడు ప్రాణమును ఆత్మను విభజిస్తూ ఉంది, కీళ్లను మూలుగను విభజిస్తూ ఉంది, లోపలికి దూరుతూ ఉంది, ఈ హృదయం యొక్క తలంపుల్లోకి ఆలోచనలోకి వెళ్ళి శోధిస్తూ ఉంది. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటే అర్థం యేసు అని అర్థం. యేసు ప్రభువుకున్న పేరేం పేరు? ఆది యందున్న వాక్యం ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆయన పేరు జీవవాక్యం. చూడండి 1 యోహాను పత్రిక. ఆ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులార ఏది చూచాతుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఎవరు చెప్పాడు? యోహాను సువార్త ఎవరు రాశాడో 1 యోహాను పత్రిక కూడా ఆయన రాశాడు. అక్కడ దేవుని వాక్యం, ఇక్కడేమో ఆ వాక్యం పేరు జీవవాక్యం. వాక్యం వింటే ఏం రావాలి నీకు? ఏం రావాలి? ఇంకా ఉన్నది కాస్త సచ్చేది కాదు. దేవుని వాక్యం వింటే నీ లోపలికి జీవం రావాలి.
లేకపోతే ఏ పొద్దు ఒక రోజు నిర్జీవమయ్యేది గ్యారెంటీ. అసలు మొదటి మరణం అందరికీ వస్తుంది, రెండవ మరణం పేరే నిత్యాగ్నిగుండం. దట్ ఈస్ ఎటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నిత్యము ఎడబాటులోకి వెళ్ళిపోవటమే రెండవ మరణం. అలా జరగకుండా ఉండాలంటే భూమి మీద జీవవాక్యము నీలో పుట్టాలి. ఒకరోజు మరియ గర్భం ధరించింది, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటే లోపలికి వచ్చి ఆ వాక్యం నీలో పనిచేయాలి. దాని పేరు జీవవాక్యం. ఈ జీవవాక్యాన్ని, దేవుని వాక్యాన్ని యోహాను సువార్తలు 1:14 ఏమన్నాడు? కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య వాక్యము శరీరధారి అయింది. ఏమన్నాడు? వాక్యానికి ఏమొచ్చింది? ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. యోహాను సువార్తలు ఏమన్నాడు? నాకు ఒక శరీరం అమర్చితివి. యోహాను సువార్త 1:1 ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండేనన్నాడు. 1 యోహాను సువార్త 1:1 ఏమన్నాడు? జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో అదే ఈరోజు పుట్టిందే. ఆ పుట్టటమే క్రిస్మస్. ఒకవేళ ఆ వాక్యం నీలో ఈరోజు పుడితే జీవం లోపలికి వస్తుంది. నాకొద్దు ఈ దేవుడు అని నువ్వు అనుకుంటే సరే, కాసుకో, ఏం ఫీలింగ్ ఏం లేదు. దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. లేకపోతే అగ్నిగుండం కోసం ప్రిపేర్గా. లెట్ యు వెయిట్ ఫర్ ది ఎటర్నల్ ఫైర్. నిమిషం చాలు చావడానికి. భూమి మీద ఎంతసేపు అండి? నీళ్ళలో పడతారు యవనస్తులు. అంటే ఊరికే ఈత పోతారు. ఈత పోవడము ఆడ ఈత రాన్నోళ్ళు కూడా ఈతకి ఎందుకండి పోయేది, దాంట్లో పడేది. ముక్కు రోజే బిగబడితే సార్ నీళ్ళు చచ్చిపోవటం. ఒక 2-3 నిమిషాలు కానీ ముక్కు బిగబడితే చచ్చిపోతాం. అది మన లైఫ్. కానీ ఆశ్చర్యం, యేసును అంగీకరించిన మన లోపలికి అక్షయ బీజం వచ్చింది. మన ఆత్మ దేవుంది, మన యెహోవా పెట్టిన ఆత్మ దేవుంది. యెహోవా పెట్టిన దీపము దేవుడి ఆత్మ. అక్కడ అక్షయ బీజం వేసుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే నీకెప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు కాదు కాదు. అఫ్కోర్స్ యు ఆర్ ఏ క్రిస్టియన్. నువ్వు ఏ హిందూ కావచ్చు, జైనుడు కావచ్చు. ఎంతమంది నమ్మటం లేదండి ప్రపంచంలో? ప్రతి మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. రక్షకుడు కావాలి. వాళ్ళకు ఒకటే ఆశ, పాపాల నుంచి విడిపించబడాలి. లేదు పాపంలోనే ఉంటాం, ఏదో బతుకుతాం అంటే సస్తే పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఇప్పుడు హెచ్కే ఫ్రాన్సిస్ గారు మొన్న వాక్యం చెప్తూ ఈ వార్త వచ్చింది. ఏమని చెప్తారు తెలుసా ఆయన? మన మినిస్ట్రీ ఏంటంటే నీ ద్వారా యేసు లోపలికి వచ్చి నీవు మొయ్యాలి. అయిన యేసు నామాన్ని మనం ఏం చేయాలి? మొయ్యాలండి. ఊరికి కాదు. గర్భధారణ అంటే 9 నెలలు తల్లి ఎలా ఉంటుంది? ఏం తినే వాంతికైతే కొన్నిసార్లు చాలా కష్టమైన పీరియడ్ 9 months. కానీ యేసును కలిగిన నువ్వు ఈ లోకంలో కొంతకాలం శ్రమ పడాలి. కానీ చివరికి ఈ లోకానికి యేసును చూపించాలి, అంతే. వేరే మినిస్ట్రీగా టు షో ద జీసస్ టు దిస్ వరల్డ్. యేసును చూపించాలి అనేది మన మినిస్ట్రీ. నిన్ను చూపించడం కాదు. యు ఆర్ నాట్ అట్ ఆల్ ఏ ఇంపార్టెంట్ పర్సన్, యు ఆర్ జస్ట్ ఏ క్యారియర్. మరి ఎవరు? యేసుని లోకానికి తీసుకుని వచ్చిన క్యారియర్. మనము కూడా యేసు ప్రభువును ఈ లోకానికి చూపించి క్యారియర్. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది ఉంటే ఎక్కడ మనస్పర్ధలు రావు, గలిబిలి కాదు. నేను పాడాలనుకో, కక్ష కట్టవు, ఇవన్నీ చేయవు నువ్వు. ఎందుకంటే నీ పాపాల నుంచి ఆయన విడిపించింటాడు కనుక నరకంలోంచి బయటపడినని చాలు. ప్రభువా నీకు స్తోత్రం, ఇక మీద నీ కొరకు జీవించే శక్తి దయచేయమని అడుగుతావు. చాలామంది ఏమనుకో అవి ఇస్తాం ఈ ఇస్తాం అని క్రైస్తవులు అయిపోతుంది. ఏమి కాదు. ఎవడు కోట్లు ఇచ్చినా కూడా మతాలు మార్చుకోడు. ఒక్కటే మారుస్తుంది, ప్రేమ. ఎవరైనా ప్రేమ చూపిస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాం, అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాత పాట ప్రేమే జగతికి మూలము,
ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చున్నది, అన్నిటినీ తాళున్నది, స్వప్రయోజనము చూచుకొననిది, తత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంభము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటి, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఎవరైనా మారుతారు ప్రేమకు, ఎందుకంటే ప్రేమకు అంత పవర్ ఉంది. అది మన భూమి మీద ఉండే ప్రేమలు కాదు, భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ, తల్లిదండ్రుల పిల్లల దగ్గర ఉండే ప్రేమ, ఆ ప్రేమికుల మధ్య ఉండే ప్రేమలు కాదు ఇవి. ఇది దేవునికి భక్తులకు మధ్య ఉండే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఏమన్నాడండి అక్కడ? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను చాలా మంది ఇసుకే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, మా భర్త వదిలేశాడండి, ప్రార్థన చేయండి అని అడిగిందంట ఒక పాప. ఆయన అంటున్నాడు, పోతే పోయిన వాడు అని అన్నాడు. తమిళియన్ ఆయన, పోతే పోడా ఏదని ఆయన తమిళ. పో బైబిల్ చదువుకో 24 గంటల్లో. వంట చేసేది మిగిలిపోయాయి, సొంత ఒకదాన్ని చేసుకో, 3 పూట్ల కొట్టేసారి పో, ప్రార్థన చేసుకోపో. 24 నీ ఆత్మ దేవునిది, నా పిల్లలు, నా భర్త, నా నాయన, మా తండ్రి అనుకుంటా అంటే పోతాం అంతే. అందరం అక్కడ కలుసుకుంటే చాలు. కొద్దిగా హార్డ్గా ఉన్నట్టు ఉంటుంది భక్తి, కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్, దట్ ఈస్ హెవెన్లీ లవ్. పరలోకపు ప్రేమ అనుభవించు. నేను చెప్తున్నా, సనిగే వాళ్ళ నోట్లలో స్తుతి ఎప్పుడు రాదు. స్తుతి అనేది నిరంతరం స్తుతి చెప్పమని దేవుడు చెప్తాడు. అప్పుడప్పుడన్నా కనీసం చెప్పద్దా? నిరంతరం వద్దులే. దేవుడు ఏదైనా చెప్పినప్పుడన్నా, చేసినప్పుడన్నా థ్యాంక్స్ చెప్పవా? నీ బ్రతుకు, నీ జీవితం, నీ తల్లిదండ్రులకు నిన్ను ఇచ్చింది దేవుడైతే ఆయన్ను పట్టుకొని దూషిస్తావా? ఈరోజు ఇక్కడ యేసు పుట్టాలి. యేసుని ఇంతవరకు అంగీకరించిన వాళ్ళు ఈరోజు అంగీకరించాలి, లేకపోతే నిత్యాగ్నిగుండం కాసుకో. మా చిన్నాయన సొంతం, మా నాయనకు ఒక్కడే తమ్ముడు. ఆయన ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రిన్సిపాల్ జమలమడుగులో. ఆయన సువార్త ఇట్టే చెప్తాడు, యేసుప్రభుని నమ్ముకో, దాన్ని చూస్తావు. డైరెక్ట్ అంతే. మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. మా చిన్నాన్న ఎప్పుడు బ్యాగ్ వేసుకొని ఉంటాడు. ఆయన పాపం దగ్గర 2 లక్షలు 2.5 లక్షల శాలరీ తీసుకొని రిటైర్డ్ అయిన ఆయన చిన్న బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటాడు. యేసు నమ్ముకునే మాకు ఇంతే చాలు. హల్లెలూయా. నమ్ముకోకపోతే అగ్నిగుండం నీ కోసం కాసుకొని ఉంది. ఒకవేళ రేపు మారతాలంటే కుదరదు. దొంగతో ఏమన్నాడు దేవుడు? నేడే, నాట్ టుమారో, రేపు కాదు, ఈరోజే. నేడే నీ రక్షణ దినం, నేడే నీ రక్షణకు అష్యూరెన్స్ సంపాదించుకోవాల్సిన దినం, నేడే యేసయ్యను గర్భం ధరించాల్సిన దినం, లోపల నువ్వు మొయ్యాల్సిన దినం. ఒక రోజు వస్తుంది, ఈ లోకానికి మరియా యేసును చూపించింది. దట్ ఈస్ క్రిస్మస్. నీ జీవితకాలం అంతా ఈ మినిస్ట్రీ చేయొచ్చు. నువ్వు యేసును చూపించడమే. చదువుకునేవా, యేసుని చూపించు. ఉద్యోగం చేస్తున్నావా, యేసుని చూపించు. దేవుడు నీకు ఏదైనా సేవకుని పని ఇచ్చినాడో, సువార్తికుని పని ఇచ్చినాడో, యేసుని చూపించు. ఏమి ఇచ్చాడో అది చూపించు దేవునికి, ఆయన ప్రజలకు. అన్నాడా లేదా? నీ చిత్తము చేయుటకు నేను వచ్చి తిని, నాకొక శరీరం ఇచ్చితివి.
ఇప్పుడు చెప్పండి, శరీరం ఎవరిది? యేసు ప్రభుది కదండి. యేసు ప్రభు నాకు ఒక శరీరం ఇచ్చితే అంటే నేనెవరు? దేవుని ఆత్మను నాకు ఒక శరీరం దొరికింది అంటున్నాడు ఇప్పుడు. కానీ ఆ శరీరంలో ఉన్న ఆయన ఏం చేయడానికి? నా శరీరం ఇది, కానీ నీ చిత్తం నెరవేర్చటం ఇదిగో వచ్చా, నీ చిత్తం చేయడానికి భూమి మీద బ్రతుకుతున్నాను అన్నాడు యేసయ్య. బట్ వాట్ అబౌట్ అస్? రండి ఈ దినం, ఈ క్రిస్మస్ దినం 2025 డిసెంబర్ మాసం 25వ తారీఖున దేవుడు ఈ సమయంలో ఇక్కడ మాట్లాడినటువంటి దేవుని వాక్యం నువ్వు అంగీకరించకపోతే, రిసీవ్ చేసుకోకపోతే అది నీది కాదా? నువ్వు నిరంతరం పాపంలోనే బ్రతుకుతావు. పాపంలో పుట్టి పాపంలోనే చస్తే అగ్నిగుండం గ్యారెంటీ. నేను చెప్తున్నాను, యేసును కలిగిన వాళ్ళై గన చనిపోతే, అసలు చనిపోవడం అనరు దాన్ని, నిద్రించటం అయితే సదాకాలం దేవునితో ఉంటావా? అగ్నిగుండంలో చీకట్లో బ్రతుకుతావా? పాపంలోనే బ్రతికి చస్తావా? పాపంలో నుంచి విడిపించబడి పరిశుద్ధులతో కలిసి సహవాసం చేస్తావా? నీకు ఈ దినం దేవుడిచ్చిన అవకాశం. రండి ప్రార్థన చేద్దాం.